దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 8వ తేదీన ఉదయం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ముట్టడికి రైతులు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొలక శివసాంబిరెడ్డి కోరారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చేపట్టనున్న ఆందోళనపై శివసాంబిరెడ్డి గురువారం తెనాలిలో మీడియాతో మాట్లాడారు. 2024 జనవరిలో దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగి రైతులు నిల్వ ఉంచుకున్న 100 కోట్ల విలువైన 1,04,000 పసుపు బస్తాలు దగ్ధమైనట్లు గుర్తు చేశారు. రైతులకు పరిహారం ఇప్పించేందుకు తగిన ప్రయత్నం జరగడం లేదన్నారు. అరకొర పరిహారంతో సర్దుకోమంటున్న అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు ముట్టడికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ హామీ ప్రకారం క్వింటాకు 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని, కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయాలనే డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతుందని వివరించారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ రైతులు సమస్య 2 సంవత్సరాల 4 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పరిష్కారం కాకపోవటం విచారకరం. ప్రభుత్వ అధినేతలు, అధికారులు వెంటనే పరిష్కరిస్తామని చెప్పటమే కానీ ఇంతవరకు రైతులకి అరాకొర సహాయం తప్పితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కి 7,000 రూపాయలు రాలేదు. చాలామందికి 4,000, 3,000, 400 కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్క్ఫెడ్ సబ్ కలెక్టర్ గారు అందరు అధికారులు కూడా మాకు 7,000 ఇప్పిస్తామనే బాధ్యత తీసుకున్నారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు జరగలేదు. అందుకని ఇప్పటివరకు వేచి చూసి మేము రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుని ముట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పసుపు రైతుల సంఘం కూడా పిలుపు ఇవ్వటం